సో ఫ్రెండ్స్ మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్‌లో మనకైతే ప్రతి టీమ్‌కి ఎంత బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అండ్ మనకైతే ప్రతి టీమ్ రిటర్న్ అండ్ రిలీజ్ లిస్ట్ ఎప్పుడొస్తుందో మీకైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పబోతున్నాను కాబట్టి సో మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా ఉంటే సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో మీకైతే చెప్పాను. సో మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ అండ్ రిలీజ్ లిస్ట్ కనుక అనౌన్స్ కావాలంటే మాత్రం సో పీకేఎల్ దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే ఆప్షన్ డేట్ అయితే రావాలని చెప్పాను. సో మీకైతే నిన్న వచ్చేసి అఫీషియల్గా సో మీకైతే పీకేఎల్ 11 ఆప్షన్ డేట్ అయితే అనౌన్స్ కావడం జరిగింది. సో ఆప్షన్ డేట్ కనుక చూసుకుంటే మాత్రం సో ఆగస్ట్ 15 అండ్ మనకైతే 16 అయితే జరగబోతుంది. సో మీకైతే ముంబైలో అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే రిటర్న్ అండ్ రిలీజ్ లిస్ట్ కనుక ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. సో మనకైతే విత్ ఇన్ 1 వీక్ వచ్చేసి సో మన పీకేఎల్ అఫీషియల్స్ వచ్చేసి సో మనకైతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత సో మనకైతే ప్రతి టీం దగ్గర నుండి సో వాళ్ళ అఫీషియల్స్గా సో వాళ్ళ ప్లేస్ని అయితే రిటర్న్ చేసుకున్నారు, రిలీజ్ చేసుకున్నారు అయితే వాళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ప్రతి టీం దగ్గర ఎంత ఆప్షన్ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. సో లాస్ట్ సీజన్ కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే 5 crores అయితే ఈచ్ ఆఫ్ ద టీమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో ఈసారి కూడా సేమ్ మనకైతే 5 crores ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో సో మనకైతే ఒకవేళ పెంచితే మాత్రం సో మనకైతే 6 crores దాకా పెంచే అవకాశం అయితే ఉంది కాబట్టి దీంట్లో కనుక చూసుకుంటే మాత్రం సో మనకైతే ఒకవేళ ప్లేస్ని కనుక రిటర్న్ చేసుకుంటే మాత్రం సో దాని నుంచి ఆ అమౌంట్ అయితే కట్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఆక్షన్ బడ్జెట్లో సో మనకైతే కొంచెం అమౌంట్ వచ్చేసి మనకైతే తక్కువ కావచ్చు అని చెప్పుకోవచ్చు. సో మనకైతే ఒకవేళ కనుక మనకైతే రిటర్న్ చేసుకోకపోతే మాత్రం సో మనకైతే ఆ 5 crores అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే తప్పకుండా సో మనకైతే 5 crores మనకైతే కొంచెం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మీరేమనుకున్నారు సో మీరు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంత చెప్పుకోవచ్చు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త చూడేది మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.